ఫోటోషాప్లో లోగో ఎలా చేయాలో చూపిస్తాను. ఆల్రెడీ నేను చేసిన ఒక లోగో ఉంది చూడండి, దీన్ని ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం కొత్త లోగో కొత్తది లేయర్, న్యూ లేయర్, కంట్రోల్ అండ్తో న్యూ లేయర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి కావాల్సింది వైట్ అండ్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ కలర్. సారీ, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ తీసుకుంటే ఇప్పుడు కంట్రోల్ అండ్ ఇప్పుడు వైట్ ఉంది కదా, ఇక్కడ లేయర్లో బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకోగలిగితే ఓకే చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్తో మనకు వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సిన రౌండ్ షేప్ కావాలి కాబట్టి ఇప్పుడు షేప్ని క్లిక్ చేస్తే షేప్స్ వస్తుంది. ఆల్రెడీ రౌండ్ షేప్ సెలెక్ట్ చేస్తున్నాను. చాలా షేప్స్ ఉంటాయి మనకు కావాల్సిన షేప్స్. ఈ రౌండ్ షేప్స్ తీసుకొని ఇక్కడ డ్రాగ్ చేస్తాను. షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేయడం వల్ల మీకు రౌండ్ షేప్ అలాగే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మూవ్ టూల్తో క్లిక్ చేసి దాన్ని మూవ్ చేసుకొని మనం బ్లాక్ షేప్గా మార్చుకుంటే షైనింగ్ బాగా వస్తుంది. కలర్ ఓవర్లే బ్లాక్. ఓకే, ఇప్పుడు దీనికి అవుటర్ గ్లో ఆర్ ఇన్నర్ గ్లో రెండు ఇవ్వాలి. ఫస్ట్ ఇన్నర్ గ్లో ఇస్తున్నాం. కలర్ లైట్ బ్లూ. ఓకే, ఒపాసిటీ 75, స్క్రీన్ మల్టీ సైజ్. ఓకే, ఇప్పుడు అవుటర్ గ్లో కలర్ లైట్ బ్లూ, ఒపాసిటీ 50, 60 పెట్టుకోవచ్చు. బెల్ మనం మొత్తం స్క్రీన్లో ఉంచండి. సైజ్ కొంచెం లైట్. ఓకే, మనకి ఇప్పుడు తయారైంది ఒకటి. ఇది లేయర్ని మనం డూప్లికేట్ చేసుకోవాలనుకుంటే Ctrl+J చేయగానే డూప్లికేట్ తయారైంది. ఇప్పుడు డూప్లికేట్ తయారైన లేయర్ని మనం చిన్నది చేయాలి. కొంచెం షిఫ్ట్ ఆల్ట్ ప్రెస్ చేసుకొని డ్రాగ్ చేస్తే అన్ని వైపులా సమానంగా స్మాల్ సైజ్ అయింది. ఇప్పుడు ఎంటర్ ప్లస్ చేయగానే ఆ ప్లేస్లో ఫిట్ అయింది. దీనికి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి బ్లెండ్ ఎఫెక్ట్స్, లేయర్ స్టైల్. ఓకే, అవుటర్ గ్లో ఒపాసిటీ 100, సైజ్ చిన్నది లిటిల్ బిట్ 10 15లో పెట్టుకోవచ్చు. ఇన్నర్ గ్లో తీసుకెళ్ళి ఆల్ఫాలో తీసుకెళ్ళి కలర్, ఈ పాయింట్ మీద క్లిక్ చేయగానే మీకు కలర్ వస్తుంది. ఇక్కడ కలర్ వచ్చింది లైట్ గ్రే కలర్. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ కూడా కలర్ వస్తుంది లైట్ గ్రే. మీకు కనపడుతుంది ఇక్కడ లైట్ గ్రే. దీన్ని సెంటర్. ఓకే, దీని సైజ్ లైట్గా లిటిల్ బిట్. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది టెక్స్ట్. ఫస్ట్ ఏదో ఒక లోగో నేమ్, సపోజ్ నా లోగో వచ్చి ఏ. దీన్ని మీరు మూవ్ టూల్ క్లిక్ చేసుకొని కంట్రోల్ ఆల్ట్ పట్టుకొని ట్రాక్ చేయొచ్చు సైజ్. ఓకే, ఇప్పుడు దీన్ని సెంటర్ చేసి ఎంటర్ చేయగానే నాకు ప్లేస్ ఫిట్ అయింది. దీనికి ఫస్ట్ మనం ఒక లేయర్ చేసాం కదా రౌండ్ షేప్, దాని మీద రైట్ క్లిక్ తీసుకొని కాపీ లేయర్ స్టైల్స్. ఓకే, బిఎంఏ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ స్టైల్. సేమ్ లేయర్ పేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మనకి అవుటర్ గ్లో, ఓకే, ఇన్నర్ గ్లో తీసేస్తాం, ఓన్లీ బ్లాక్. అవుటర్ గ్లో వచ్చేకి ఒపాసిటీ 100, సైజ్ 29, 30, 35, 40 ఓకే, ఇప్పుడు మనకి ఒక నేమ్ అంటూ తయారైంది.
పైన మనకు ఒక షేడ్ కావాలి, ఇది గ్లాస్ షేడ్. న్యూ లేయర్ తీసుకొని ఇక్కడ న్యూ లేయర్ క్లిక్ చేసి కటింగ్ టూల్లోకి వెళ్ళి రౌండ్ షేప్ కటింగ్ టూల్ తీసుకొని ఇక్కడ డ్రాగ్ చేయండి. ఒక కోడిగుడు ఆకారం షేడ్ లైట్గా డ్రాగ్ చేసిన తర్వాత దాన్ని ఆల్ట్ డిలీట్ చేస్తే మీకు పైన ఫోర్గ్రౌండ్ కలర్ దాంట్లో వస్తుంది. ఓకే, దీన్ని గ్రేడియం టూల్లోకి వెళ్ళి షిఫ్ట్ పట్టుకోవడం వల్ల మీకు లైన్ స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడు మీరు గ్రేడియం టూల్లో గ్రేడియం సెలెక్ట్ అయింది. ఇప్పుడు దీన్ని ఈ లేయర్ని స్క్రీన్ మోడ్లో పెట్టండి. స్క్రీన్ మోడ్ వల్ల మీకంటే బ్లాక్ ఇన్విజిబుల్ అయిపోయి వైట్ లైట్గా కనబడుతుంది. ఓకే, ఇప్పుడు మూవ్ టూల్ తీసుకోండి, కంట్రోల్ డి క్లిక్ చేయగానే మీకు సెలక్షన్ మారుతుంది. ఇప్పుడు మూవ్ టూల్తో మీరు లైక్ పైకి తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు ఈ లేయర్ ఒక ఒపాసిటీని తగ్గిస్తే లైట్గా తగ్గుతుంది. దాన్ని బట్టి మనం వచ్చిన పెట్టేదాన్ని బట్టి షైనింగ్ బట్టి మనకి గ్లో వస్తుంది. ఇప్పుడు లైట్గా లిటిల్ బిట్గా కొంచెం ఎక్స్పెండ్ చేస్తే ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ అమేజ్. మీరు చూస్తున్నారు లోగో తారండి, గ్లాస్ లోగో, రిఫ్లెక్షన్ లోగో. ఓకే.